బుల్లితెర ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ప్రోమోలతో క్యూరియాసిటీని పెంచేస్తున్నారు మేకర్స్. ఇక షో స్టార్టింగ్ డేట్ కూడా వచ్చేసింది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ఈ షోని స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ షో గ్రాండ్ ఓపెనింగ్ రోజు టాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేస్తారని సమాచారం. దాంట్లో భాగంగా టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపిస్తున్నారట. ప్రతి ఏడాది లాంచింగ్ ఎపిసోడ్ లో స్టార్స్ వస్తూ ఉంటారు. ఇక సాయి పల్లవి తండ్రుల సినిమాలో నాగ చైతన్యకి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేస్తారట. ఆమె వస్తే లాంచింగ్ ఎపిసోడ్ కి మరింత రేటింగ్ పెరిగే అవకాశం ఉంది. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్లు ఆమె వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ షోను సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకు స్టార్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ అసలు వాటా మొదలు కాబోతుందని చెప్తూ అఫీషియల్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిట్ లేదు అంటూ పాత ప్రోమో డైలాగ్స్ ను రిపీట్ చేశారు నాగార్జున. పాత ప్రోమోకు షో లాంచింగ్ డేట్ అండ్ టైం ని యాడ్ చేశారు. నిజానికి ఈ షో సెప్టెంబర్ 7న వినాయక చవితి పండుగ రోజున లాంచ్ చేయనున్నట్లు టాక్ వినిపించింది. కానీ ముందుగానే ఈ షోను లాంచ్ చేస్తున్నారు. ఈసారి షోలోకి ఎవరెవరూ ఎంటర్ కానున్నారనే ఆసక్తి మాత్రం ప్రేక్షకుల్లో నెలకొంది. యూట్యూబ్ స్టార్స్, సీరియల్ ఆర్టిస్టులు ఎక్కువగా ఉండనున్నారని తెలుస్తుంది. అలాగే కొన్నాళ్ళుగా నిత్యం నెటిట పాపులర్ అయిన వారిని కూడా ఈసారి షోలోకి తీసుకువస్తున్నారని టాక్ నడుస్తుంది. అంతేకాకుండా ఈసారి కూడా 24 అవర్స్ లైవ్ ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలోని ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వేణుస్వామి ఒకప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు. అతను బిగ్ బాస్ లోకి వస్తారని ప్రచారం జరిగింది. బిగ్ బాస్ భారీ మొత్తంలో పారితోషికాన్ని ఇస్తామని చెప్పడంతో ఆయన బిగ్ బాస్ లోకి రావడానికి రెడీ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభితలు విడాకులు తీసుకుంటారని చెప్పాడో ఆ నిమిషమే లిస్ట్ నుంచి వేణుస్వామి పేరు తొలగించారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హోస్టుగా ఎవరెస్ట్ శిఖరం లాంటి నాగార్జున ఉండటంతో ఆయనకి కోపం తెప్పించకూడదనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. కాబోయే కోడలిపైనే వివాదాస్పద కామెంట్స్ చేయడంతో నాకు చాలా కోపంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక వేణుస్వామి తొలగింపు వార్తలని చూసిన అక్కినేని ఫ్యాన్స్ అయితే ఖుషీగా ఉన్నారు. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ క్రేజీ కంటెస్టెంట్స్ తో కలకల్లాడబోతుంది. కిరా కార్బీ, అభినవ్ గుమ్మటం, వింధ్య విశాఖ, నయని భావని, రీతు చౌదరి, అమృత ప్రణయ్, కుషిత కల్లపు, కుమారి ఆంటీ, బరలక్క, సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లు, సురేఖవాణితో పాటు ఆమె కూతురు సుప్రీత పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.